ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? తెలుగోడా ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఆ పార్టీలో నా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు ధర్మ దీక్ష స్టంట్ ఉంది స్పెషల్ ప్యాకేజీ అందే. మరి జనసేనలోనా ప్రత్యేక హోదే సేన నినాదం. ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? సినిమాల్లో వారసత్వం ఉన్న వాళ్ళ సినిమాలు నచ్చితే చూడొచ్చు, లేదంటే వదిలేయచ్చు. కానీ రాజకీయంలో మనకు నచ్చినా నచ్చకపోయినా 5 సంవత్సరాలు భరించాల్సిందే. మనము మన ఊరు నుండి బ్రతుకు తెర కోసం వలసపోయిన వాళ్ళు పొద్దున్నే లేచి చేసే బ్రష్ నుండి రాత్రి పడుకునే పరుపు వరకు ప్రతి దానికి ట్యాక్స్ పే చేస్తున్నాం. కానీ ఆ ఫలాలు మనకి మన గ్రామాలకు అందుతున్నాయా? లేదు. ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఆ పార్టీలో నా గ్రాఫిక్స్ గాలం ఉంది, వెన్నుపోటు వేట ఉంది, బందిపోటు బాట అంది. జనసేనలో నా స్వచ్ఛమైన సేవ ఉంది. ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఇప్పటికీ కొన్ని వేల గ్రామాలకు విద్య, వైద్య సదుపాయం, మంచినీరు, రోడ్లు వేయలేదు. కానీ మనం మాత్రం ఈ అవినీతి వారసత్వ రాజకీయ నాయకులకి వాళ్ళ చట్టంలో ఇరుక్కుపోయి ప్రతిసారి ఓటు వేస్తున్నాం. ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఆ పార్టీలో నా గరుడ పురాణం కులమత గజ్జి కబ్జా కింగులో, జనసేనలో నా ప్రజలే రాజులు. ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఆ వారసత్వ నాయకులు తరాలు తిన్న తరగిన ఆస్తులు వెనకేసుకున్నారు. ఓ ఓటర్ మహాశైలారా, ఆ చట్టం నుంచి బయటికి రండి. ఈ 5 ఏళ్ళు జనసేనలో ఉండి మనం సాధించిందేంటి? ఉద్దానం, డ్రెడ్జు, ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ మైనింగ్, కడియం, ఫాత్మా కాలేజ్, శాండ్ మాఫియా. అంతేనా? మన గుండెల నిండా ధైర్యం నింపాడు ప్రశ్నించడానికి. అది చాలదా? ఇవన్నీ కేవలం అధికారం లేకుండా పోరాడి సాధించినవి. అధికారంలోకి వస్తే ప్రతిపక్షం ఇప్పుడులాగే ఎప్పుడు అసెంబ్లీకి దూరంగా ఉండి ప్యాకప్ చేసుకోవచ్చు. అంతేగా? అంతే. ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఆ పార్టీలో నా 1,00,000 కోట్ల పడగ ఉంది, శుక్రవారం సెలవు అంది, ముద్దు యాత్ర మోత ఉంది, ఆఫ్టర్ సీఎం అంది. జనసేనలో నా మచ్చలేని గ్లాసు ఉంది, గ్లాసు గుర్తుకే మన ఓటు. ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఆ పార్టీలుంటావా జనసేన పార్టీకి వస్తావా? ఓటు వేసే ముందు మీ పిల్లల భవిష్యత్తుని చూసి మీ ఆత్మగౌరవం తలెత్తుకునేలా మార్పు కోసం జనసేనకు ఓటు వేయండి. రాజకీయ జవాబుదారీతనం, అవినీతి లేని పాలన అంటే ఏంటో చూపిస్తాం.